అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా జగద్గిరిగుట్ట హైదరాబాదు నుండి కోహీర్ మండలంలోని శ్రీ బెడంపేట రాచన్న స్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులతో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జగద్గిరిగుట్టలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయం నుండి ఈ యొక్క పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ దేవాలయాల పాదయాత్రలు చేయడం వలన ఏమి లాభం పొందుతారు అంటే, దేవాలయ పాదయాత్ర విశిష్టత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఇది భక్తి, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచి మానసిక ఒత్తిడులను తగ్గించి దైవముతో అనుసంధం చేసే ఆత్మశుద్ధికి, పరివర్తనకు మార్గం చూపుతూ ఉంది. పురాతన కాలం నుంచే ఉన్న ఈ గొప్ప సాంప్రదాయం ఆధ్యాత్మికత ఉన్నతి నడవడం ద్వారా భక్తి పెరుగుతుంది. దేవునిపైన సంపూర్ణ ఏకాగ్రత కలుగుతుంది. ఇది యోగం లాంటిది. ఇది యోగ లాంటిది. మానసిక ప్రశాంతతకు, మానసిక ఒత్తిడులను తగ్గించి ప్రశాంతతను లభిస్తూ ఉంది. పాదయాత్ర చేయడం వలన శారీరక ఆరోగ్యము మెరుగుపడుతుంది. క్రమశిక్షణ అలవాటు పడుతూ ఉంటుంది. కఠినమైనటువంటి ప్రయాణాలలో లౌకిక సుఖాలను వదులుకోవడం ద్వారా ఆత్మశుద్ధి జరుగుతూ ఉంది. జీవిత పాఠాలు నేర్పుకోవచ్చును. అంతేకాదు, నాయకులు ప్రజలతో నేరుగా కలిసిపోవడానికి, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి కూడా సహాయపడుతూ ఉంది. ఇది భారతదేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న గొప్ప సాంప్రదాయం. ఉదాహరణగా పండరపుర యాత్ర, అమర్నాథ్ యాత్ర, ఈ విధంగా ఎన్నో యాత్రలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు. శ్రీశైలము, అదే విధములుగా ధర్మపురి, సనాతన ధర్మమును కాపాడడానికి, దాని గురించి అవగాహన కల్పించడానికి పాదయాత్రలు ఉపయోగపడతాయి. పాదయాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది భక్తిని, సంకల్పాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని పెంచే ఒక దివ్య అనుభవం. ఇది ఇది వ్యక్తికి ప్రవర్తన చెందుతూ ఉంటుంది. ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారికి సుఖములను పొందవచ్చును. మేము జగద్గిరిగుట్ట నుంచి ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి మాంజీరా ట్యాంకు పటన్ చెరువులో భోజన కార్యక్రమాలను స్వీకరించాము. రాత్రి సమయానికి గణేష్ గడ్డ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ మేము నిద్రించడం జరిగింది. ఇది మొదటి రోజు. హిందూ మత విశ్వాస ప్రకారం ఒక వ్యక్తి పవిత్ర స్థానానికి పాదయాత్ర చేయడం ద్వారా అతని ఆత్మశుద్ధి అవుతుందని, మతపరమైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడు. దానితో పాటు దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. మతపరమైనటువంటి తీర్థయాత్రలను ఆధ్యాత్మిక ప్రయాణాలుగా పరిగణిస్తారు. హిందూ మత గ్రంథాలలో ఎత్తైన కొండలు, కోనలు దాటుకుంటూ శివుడు, విష్ణువు, అమ్మవారు ఈ విధంగా పవిత్ర స్థలాలను చేరుకుంటారో వారి మోక్షము పొందుతారని చెప్పబడుతుంది. నడక శరీరానికి ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడేటందుకు కూడా ఈ యొక్క యాత్రలు, పాదయాత్రలు బలము చేకూరుస్తాయి. జ్యోతిష శాస్త్ర, మతపరమైన తీర్థయాత్రలకు గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడతారో వారికి ఉన్న గ్రహదోషాలు తొలగుతాయని వెల్లడించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయడం ద్వారా శని దోషము, ఏలిమినాటి శని ప్రభావము తగ్గుతుంది. జాతకములో ఏదైనా రాహు, కేతు స్థానములో, అశుభము స్థానములో ఉంటే తీర్థయాత్రలు చేయడం వలన గ్రహ ప్రతికూలత ప్రభావాన్ని తగ్గించి, అంతేకాగా తీర్థయాత్రలకు కుజ గ్రహమునకు సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనము కలిగిస్తుందని చెప్తోంది. ఎవరైతే మతపరమైన తీర్థయాత్రలు చేపడుతూ ఉంటారో దేవుని
మంత్రము జపిస్తారో ఆ జాతకమును శుభమును కలుగుతుంది. రెండవ రోజు పాదయాత్రలో గణేష్ గడ్డ నుండి బయలుదేరడం జరిగింది. మరి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ యొక్క క్షేత్రానికి బయలుదేరే ముందు చక్కగా భజన పాటలను వినుకుంటూ మనము వెళ్దాం పదండి.
ఈ నందికందిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి మధ్యాహ్న కాలానికి ఇక్కడ వచ్చి భోజనాలు స్వీకరించాము. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో అద్భుతంగా ఉన్నది. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం పూర్తి వీడియోను నా యొక్క ఛానల్లో పెట్టి ఉన్నాను, కాబట్టి ఆ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక్కడి నుండి తిరిగి మేము పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. రోడ్డు మార్గమున పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో వాహనాలు ఎక్కువగా వేగంగా వస్తూ ఉంటాయి, కాబట్టి జెండాలు లేదా ఏదైనా దుస్తులను ధరించి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనవలసిందిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు అనగా రాత్రి సమయం వాహనాలకు మనం కనిపించము, కాబట్టి మన తగు జాగ్రత్తలను తీసుకొని వెళ్ళడమే మనకు మంచిది అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ బుదేరా ప్రాంతానికి కొంత దూరంలో చేరగానే ఇక్కడ మాకు బాగా చలిగా ఉండడం వలన చలిమంటలను వేసుకొని తిరిగి యాత్రను ప్రారంభించాము. బుదేరా పోలీస్ స్టేషన్ పైన ఉన్నటువంటి శ్రీ శివాలయానికి విచేయడం జరిగింది. ఈ శివాలయంలో మేము రాత్రి నిద్రించినాము. ఈ శివాలయంలో మా బావగారు మున్పల్లి అనిల్ కుమార్ స్వామి గారు ఇక్కడికి విచేసి మాకు కావలసినటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరగా ఉండి చూసుకున్నాడు, కాబట్టి ప్రత్యేకంగా ఆ అనిల్ స్వామికి బావగారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. వచ్చినటువంటి పాదయాత్ర స్వాములందరికీ కూడా ఒకరొకరికి శాల్వా సత్కారం చేయించి అదే విధములుగా భోజనాది కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినారు మా బావగారు, కాబట్టి అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. ఈ యాత్రలో శివానంద గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్రను కొనసాగించాము. అంతే, ఈ యొక్క యాత్రా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ సుఖాలు కలగాలని కోరుకుంటూ ఉన్నాం. మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా బావగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. ఈ ఆలయ పూజారి గారు మనకు ఎంతో సహకరించి ఇక్కడ మనకు ఉన్నటువంటి గదులను ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పూజారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, ఈ యాత్రకు ఇక్కడనే మేము స్నాన సంధ్యాదులను ఆచరించుకొని 3వ రోజు తిరుగు ప్రయాణమై
మరల యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇంతటి ఈ యొక్క యాత్రా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వీడియోలను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీకోసమై చూపిస్తూ ఉంటాను. బుదేరా నుండి ఈ గుట్టపై నుండి ముందల కనిపిస్తున్నటువంటి రహదారికి మేము కింది మార్గం నుండి వెనకాల మార్గం నుండి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క యాత్ర విశేషాలను ఇంకా మీతో పంచుకుంటూ ఉంటాను.
महाराज की जय बोलो रसन महाराज की जय बोलो रसन महाराज की बसरा तातको महाराज की बसरा तातको जय नागरान को नमः शिवाय ओम 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 नमः शिवाय మూడవ రోజు రాత్రికి ఈ యొక్క బెడంపేట క్షేత్రానికి మేము రావడం జరిగింది. ఈ బెడంపేట క్షేత్రమునందున స్వామివారిని దర్శించి మేము 3 రోజులు నడిచినటువంటి ఆ కాలినడక కష్టాలన్నీ కూడా మర్చిపోయే విధంగా మాకు ఆ అనుభూతి దొరికింది. స్వామివారిని దర్శించగానే ఇక్కడ ఈ సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి ధూళి దర్శనం ఉంటుంది రాచన్న స్వామికి. కాబట్టి స్వామివారు రాచన్న స్వామి వారికి ధూళి దర్శనాన్ని చేసుకొని మేము స్వామివారిని దర్శించినాము. ఆ పాదయాత్రతో వచ్చినటువంటి ఆ కాళ్ళు కడుక్కోకుండానే స్వామివారిని దర్శనం చేసుకునేదే ధూళి దర్శనం అని చెప్తారు. ఈ ధూళి దర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ రాచన్న స్వామికి మేము వినయముగా ప్రణామములు చేస్తూ ఈ యాత్ర కార్యక్రమములలో ఎంతో అనుభవాన్ని కలిగి ఉన్నాము. ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందినాము. కాబట్టి ఈ రాచన్న స్వామి ఆలయంలో ఇక్కడికి రాగానే ఎంతో మనసు ప్రశాంతత కలిగింది. స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేక కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఆలయ పూజారి మాకు ఎంతో సహకరించారు. కాబట్టి ఈ ఆలయమునందున సకల శుభములను పొందు విధానములుగా ఆ భగవంతుణ్ణి ఆశీర్వదించుమంటూ ఆ రాచన్న స్వామిని వేడుకోవడం జరిగింది. ఇలాంటి వీడియోలు మీకోసం నేను ఇంకా ఎంతో శ్రమపడి చేస్తూ ఉంటాను. కాబట్టి నా వీడియోలను ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.